మీరెవరండి? మీరెవరు? నేను డాక్టర్ మోహన్ కుమార్ ఫ్రమ్ గుంటూరు. ఏంటి హిందూ దేవుళ్ళని సీతారామరాజు కాదు, కరెక్ట్గా సీతారామరాజు అని తెలుసు, నువ్వు తెలుసులే కానీ హిందూ దేవుళ్ళని ఎందుకు తిడుతున్నారు మీరు? ఎవరు తిట్టాడు? నేను హిందువు కదా. అవునండి, మీరు హిందువా నీ క్రిస్టియనా నేను అడగల. మీరు హిందూ దేవుళ్ళని ఎందుకు తిడుతున్నారు అని అడిగాను. మీరు చెప్పే సమాధానం చెప్పండి. నీ బయోడేటా మొత్తం నా దగ్గర ఉంది. నీ బయోడేటా మొత్తం నా దగ్గర ఉంది బాసు. ఉంటే నువ్వు హిందూ దేవుళ్ళని ఎందుకు తిట్టావంటున్నా? మేమేమన్నా తిట్టామా? యేసుని తిట్టామా? మరియమ్మని తిట్టామా? ఎవరినన్నా తిట్టామా? నువ్వు ఎందుకు తిడుతున్నావు అందరినీ? నీకేదైనా కోపం ఉంటే పలానా తిట్టు. ఎవరు తిట్టారు? నీకు కోపం ఉందనుకోండి, వ్యక్తిగతంగా దోషం చెయ్యి. ఇప్పుడు నేను అనేది నిన్ను వేరే తప్పంటం లేదు. ఇప్పుడు నేను నీ మీద కోపం ఉందనుకోండి, నేను నిన్ను మాత్రమే తిట్టాలి. అసలు మీరు పాయింట్ అర్థం చేసుకుంటాను. నేను తిట్టానా లేకపోతే ప్రశ్నించానా? నువ్వు ప్రశ్నించావా? నువ్వు తిట్టావు. ప్రశ్నిస్తే అలా ఉంటుంది. ప్రశ్నించు. ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చింది. ప్రశ్నించే అధికారం రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి ఇచ్చింది. భారత రాజ్యాంగం. నేను ఎవరిని తిట్టాను? నువ్వు ఎవరిని తిట్టావండి? గోపిని తిట్టలేదా? గోపిగాడా మాట్లాడే విధానం ఎలా ఉంది? గోపిని తిట్టండి. గోపిని తిట్టారనుకోండి, నీకేముంటుంది? నువ్వు హిందూ దేవతలు నీకేం చేశారు? గోపిని అనండి సార్, ఒక మాట అనండి. గోపి అంటాడు, గోపి నువ్వు అనండి. గోపి నువ్వు ఒక మాట కింద పడండి, మీద పడండి. గోపిగాడు ఏంటంటే ఎలా మాట్లాడాడు, నేను ఎలా మాట్లాడాను ముందు? నువ్వు మాట్లాడు. నువ్వు పొరపాటు మాట్లాడితేనే గోపి గారు మాట్లాడేది. నువ్వు కరెక్ట్ గా గోపిగాడు అనేవాడే కాదు, ఆడే క్రిస్టియన్ గాడు. ఎవరు? నువ్వు వ్యక్తిగతంగా హిందీ దేవుడు ఎందుకు తిట్టావు? క్లారిటీ చెప్పు నాకు. ఎవరు హిందూ దేవుడు? సరిగ్గా వినది, క్లారిటీగా విని మళ్ళీ. నేను మొత్తం విన్నాను గురువు గారు. నేను ఎవరిని తిట్టానో సార్ మళ్ళీ విన్ను. నువ్వు చేసింది మొత్తం నేను విన్నాను. మరి 4 రోజుల నుంచి చిచ్చెందుకు ఆపావు అమ్మా? నేను నీలంటే 100 మంది చేస్తారు. చిచ్చెందుకు ఆపావంటే ఎవరు చెప్పాడు దానికి? నువ్వు చిచ్చెందుకు ఆపావు? అంత భయంగా పెట్టేసి 1,00,000 మందిని పోగేసుకుని నీలంటే ఏంటి ఇది మోటివేషన్ అయిపోయి 100 మంది చెప్తే సమాధానం దానికి చెప్తారు. నువ్వు ఏం తిట్టానో చెప్పి నాకు. ఎవరిని తిట్టాను నేను? గోపిని ఎందుకు తిట్టావు? చూడు, సనాతన సేన గోపిని నువ్వెందుకు తిట్టావు? క్లారిటీ చెప్పు. దేవుడా? నీకు దేవుడా? మాకు దేవుడా దెయ్యమా? కాదు. నువ్వు గోపిని ఎందుకు తిట్టావు? క్లారిటీ. ఇప్పుడు నిన్ను గోపి అని తిట్టలేదుగా. నా తినంగా అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ నీకు బాబు. నువ్వు ఆ మాట అంటే నువ్వు నరకానికి పోతావు. అమ్మవారి టెంపుల్ గుడి ఉంది, నువ్వు నరకానికి పోతావు. అనవసరంగా నువ్వు చూసావా? నరకానికి పోతావు బాబు. నువ్వు అన్నట్టే నాకు జరిగింది, లేకపోతే నాకు సుఖ సంతోషాలు కూడా ఉండవు నీకు. నువ్వు నరకానికి పోతావు స్వామి. నువ్వు అనవసరంగా వచ్చి హిందూ దేవాలని మాట్లాడి, హిందూ దేవాల పేర్లు మాట్లాడి అనుకుని వేసుకుని వస్తదు. ఎవడ మాట్లాడాడయ్యా? ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, నువ్వు చేసే పనుల్లోనే నువ్వు క్రియలే చాలా రాంగ్ క్రియలు చేస్తున్నావు. ఆల్రెడీ నువ్వు అనుభవిస్తావు అది. ఇప్పుడు నువ్వు నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు అనుభవిస్తావు, నా కర్మ సిద్ధాంతం ప్రకారం నేను అనుభవిస్తాను. కానీ ఎదుటి నేను నిజంగా చెప్తున్నా, తప్పు నాదైతే అమ్మవారిదిగా తినంగా ఉన్నారు. నాకు తప్పు నాదైతే శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తాను. అదే తప్పు మీదైతే ఫోన్ చేసి నువ్వు కూడా అనుభవిస్తావు. నేను అనుభవిస్తానండి బాబు, నేను అనుభవిస్తాను. నిలబడి చెప్తున్నా, ఎవడైతే ఆడు ఆ గోపిగాడు తల్లిదంగా ఎవరిని ఎలా అనాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఆడు ఛానల్ పెట్టాడు, డబ్బు తెంగడానికి ఏదేదో మాట్లాడు. ఏముండదు, రాంగులోకి వెళ్తున్నావు నువ్వు వ్యక్తిగతంగా దోషం మాట్లాడావు అనుకో. ఆడు ఏంటాడు? వాడు అనకండి. వాడు ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా, ఎదుటి వ్యక్తి లేనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు వాడు వీడని? ఇప్పుడు థర్డ్ పర్సన్ గురించి నేను మాట్లాడాలా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు వాడు వీడు ఒక్క లేని మనిషిని నేనే చేశాను, నీకు చేయాలని చేశాను. అసలు నీ వ్యవహారం ఏందో తెలుద్దామనే చేశాను సార్. ఇప్పుడు
గోపి గారు అన్నది నువ్వా నేనా? గోపి గారి పేరు ఎత్తింది నువ్వా నేనా? గోపి గారు అన్న నువ్వు గాడు అంటున్నావు. నేను నిన్ను వేరే విధంగా మాట్లాడవచ్చు. నాతో కరెక్ట్ గా మాట్లాడలేదు నేను అన్నాను. నువ్వు తూలావు. ఫస్ట్ నువ్వు మాట తూలితేనే గోపి గారు బయటకు తోలుతాడు మాట, లేకపోతే నీకు సొంతంగా మాట్లాడు. ఎందుకు నీకు అలా మాట్లాడుతున్నావు అనేది నువ్వు దెబ్బతింటావు బాస్ అనవసరంగా. నువ్వు యేసు శిక్షిస్తాడు నిన్ను. అనవసరంగా నరకంలోకి పోతావు నువ్వు. అనవసరం పాపాలు మూట కట్టుకో మాకు. అనవసరంగా దెబ్బతింటావని నా అభిప్రాయం, అంతే, ఏం లేదు. ఆల్రెడీ నీకు పడ్డాయిరా బాబు, మొత్తం చచ్చిపోయింది నీకు. ఆల్రెడీ నీకు పడిపోయా నువ్వు ఆ మతంలోకి పోయావు. నువ్వు సొంత తల్లిని కాదనుకొని తల్లి పుట్టి నువ్వు తల్లి రమ్మను గుద్దుతున్నావు. నువ్వేం మనిషివా బాబు? నువ్వు అసలు ఇక్కడ పుట్టి నువ్వు ఎవడో దేశాన్ని అన్ని సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలించిన వాడి మడ్డ మనం గొడవటం అవసరమా? తెల్ల కుక్కల మడ్డ గొడవటం మనకు అవసరమా? నీకు అవసరమా? ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి నిన్ను పరిపాలన చేస్తే వాడిచ్చే డబ్బుల కోసం మడ్డ గుడిచి వాడిచ్చే డబ్బుల కోసం నువ్వు కకృతిపడి వాడిచ్చే డబ్బుల కోసం కకృతిపడి నువ్వు మతం మారి. నువ్వు ధర్మం గురించి మాట్లాడేవాడు అయితే ధర్మం కాదు బాసు. నేను చెప్పేది ఏమిటంటే 1947 తర్వాతే కదా మనకు స్వాతంత్రం వచ్చింది. అంతకు ముందు ఎవరు పరిపాలించారు? బ్రిటిష్ పరిపాలించింది. బ్రిటిష్ ఎవడాడు? మన దేశానికి పరిపాలనకు వచ్చి సొంతం దోచుకొని పోయి అక్కడ బాగు పెట్టినోడే మన క్రిస్టియన్స్. వాళ్ళు మొత్తం ఒకటే. వాడు మనల్ని పరిపాలించినప్పుడు వాడు మనల్ని కుక్కల కంటే హీనంగా చూసిండు బాసు. కుక్క కంటే హీనంగా చూసినోడు మడ్డ మనం ఎట్ట గుడుతాం? నేను అనేది పాయింట్ స్ట్రైట్ గా అడుగుతున్నాను. ఇప్పుడు గోపి గారు దరిద్రంగా అలాంటి దరిద్రం గోపి గారు నేను నిజం చెప్తాను. ఇప్పుడు వాడి మడ్డ నువ్వు ఎందుకు కుడుతున్నావు అని క్వశ్చన్. వాడు ఇప్పుడు అంత బ్రిటిష్ వాడి మడ్డ మనకంత రుచా? బ్రిటిష్ వాడి మడ్డ నీకంత రుచా? వాడు అన్ని సంవత్సరాలు పరిపాలించండి కుక్క కంటే ఏమన్నా చూసినాడు. వాడి మడ్డ నీకు రుచా? వాడిచ్చే డబ్బులు నీకు అవసరమా? నేను అనేది అది. కన్న తల్లిని కూడా తాకట్టు పెట్టి మీరు వాడి మడ్డ నీకు అవసరమా? నేను అనేది ఇప్పుడు నిన్ను కూడా కాదు, నేను కూడా అడుగుతున్నా. ఇంత పరిపాలన, ఇంత నీచంగా పరిపాలన చేసి కుక్కల కంటే హీనంగా చూసినోడు మనకు అవసరమా అని నేను అడిగా. నా అభిప్రాయం. నీకు అవసరమా? నువ్వు చివరికి మడ్డ గుడిచిపోతావురా. చివరికి నేను అడుగుతున్నాగా, నువ్వు మడ్డ గుడిచిపోతావు చివరికి. అరే నువ్వు ఒకసారి నీ చర్చలు ఏం జరుగుతుంది చూడు. ఒకసారి నీ పిల్లాన్ని కూడా దెంగుతారా వాళ్ళు. నా మాట ఇంద్రా బాబు. అరే నీ పిల్లాన్ని కూడా దెంగుతారా స్వామి? నీ పిల్లాన్ని దెంగుతారు, నిన్ను దెంగుతారు, నీ తల్లి మొత్తం దెంగుతారు స్వామి. అసలు నీకు అసలు ఏం అర్థం కావట్లేదు దాంట్లో దెంగుతారు ఏమిటో. అరే నీ అమ్మ తల్లిపోతారా బాబు? నువ్వేమో నీకు ఏం చెప్తారు? నా గోపి అంటే మమ్మల్ని ఉన్నట్టారా స్వామి? నీ గోపి మాకు ప్రత్యక్షంగా కనబడిన దేవుడు రా స్వామి. నువ్వు అనవసరంగా ఇరుక్కొని నువ్వు 3 సంవత్సరం తిరిగి మధ్య గురించి పోతే చీనా కొడకా అని పిలువ. అనవసరంగా వాడి మడ్డ కుడతారేమంటారా మీరు? క్రిస్టియన్ మడ్డ కుడతారేమరా పోయి? బ్రిటిష్ వాడి మడ్డ కుడతారేమరా పోయి? అది కాదు, పోయి బ్రిటిష్ వాడి మడ్డ కుడతారేమరా? వాడేం పెట్టిండ్రా స్వామి మీకు?